హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుండి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఆ ప్రోమోని మనం ఒకసారి గమనించినట్లయితే బిగ్ బాస్ హౌస్లో నవ్వులు విరబూస్తున్నాయని చెప్పచ్చు. బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమైన తర్వాత ఇంతగా ఫస్ట్ టైం నవ్వుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఇంతకీ ఏమైంది అంటే, వాష్రూమ్ ఏరియాలో అందరూ ఫ్రెష్ అప్ అవుతున్న సమయంలో పృథ్వీరాజ్ బ్రష్ చేసుకోవడానికి అక్కడికి వచ్చాడు. ఫేస్ వాష్ బ్రష్పై పెట్టుకోవడంతో అక్కడే ఉన్న నిఖిల్ అది గమనించి, అరే అది ఫేస్ వాష్ పేస్ట్ కాదు అని చెప్పాడు. దీంతో పృథ్వీరాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఇది పేస్ట్ కాదా అంటూ బిక్కముఖం వేసేశాడు. దీంతో పక్కనే ఉన్న ప్రేరణ, అయ్యా రెండు రోజుల నుంచి ఫేస్ వాష్తో బ్రష్ చేస్తున్నావా అంటూ కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరితో మాట్లాడుతూ సైన్యం లేని రాజు కాలేడు, అలాగే చీఫ్స్ పవర్ఫుల్ అవ్వడానికి ఒక క్లాన్ కావాలి, చీఫ్స్ వారి క్లాన్ను నిర్మించుకునే సమయం ఆసన్నమైంది అంటూ టాస్క్ని ఇచ్చాడు. ఇక టాస్క్లో భాగంగా యష్మి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నా క్లాన్ గెలవాలి అని మణికంఠతో చెప్తుంది. ఇక నిఖిల్ అయితే సోనియాతో నా టీం తప్పు చేసినా అక్కడ డిఫెండ్ చేసుకోవాలి, ఆ తర్వాత మనం సాల్వ్ చేసుకోవాలి, ఆ తప్పుని సరిదిద్దుకోవాలి అని చెప్తున్నాడు. ఇక నైనిక మణికంఠతో మాట్లాడుతూ అనవసరంగా గొడవలు నాకు నచ్చవు, మీకు పాయింట్ నచ్చలేదా ఎంతవరకైనా వెళ్ళండి, మీ వెనుక నేను ఉంటాను అంటూ మణికంఠతో చెప్తుంది. ఇక యష్మి మాట్లాడుతూ తన క్లాన్కి అన్ని విధాలుగా ఆలోచిస్తే ఆమె ఖచ్చితంగా నెససరీ అని అనిపిస్తుంది నాకు అంటూ చెప్తుంది. ఇక నైనిక మాట్లాడుతూ నాకు స్ట్రెంగ్త్ ఉన్నారు, అలాగే మైండ్ కూడా దొరికింది, నేను ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఐ వాంట్ మై ఎంటర్టైన్మెంట్ అంటూ ఆదిత్య ఓంని తీసుకుంది. ఇక నిఖిల్ మాట్లాడుతూ స్మార్ట్నెస్ అలాగే మెంటల్ స్ట్రెంగ్త్ బాగా అబ్జర్వ్ చేస్తారు, పాయింట్అవుట్ కూడా చేస్తాడు అని మణికంఠ గురించి చెప్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే అభయ్ నవీన్ మాట్లాడుతూ నన్ను నేను కొంచెం స్ట్రెంథబుల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఆమెను ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. ఇక చివరగా సోనియా మాట్లాడుతూ ట్రూ కలర్స్ ఆఫ్ హిమ్ మనుషులను గెలుచుకుంటున్నాడా లేదా అనేదే చూడాలి, అది ఈ ఆడపులితోనే ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది అంటూ సోనియా మాట్లాడుతుంది. మొత్తంగా ప్రోమో చూస్తే ఈరోజు హౌస్లో జరిగే టాస్క్ రచ్చగా మారే అవకాశం ఉంది. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.